నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. కాండం 19వ అధ్యాయం 35వ వచనం చదువుకుందాం. 35వ వచనం, తీర్పు తీర్చినప్పుడు కొలతలలో గాని, తూనికలలో గాని, పరిమాణములలో గాని మీరు అన్యాయం చేయకూడదు. తీర్పు తీర్చినప్పుడు ఏ ఆస్పెక్ట్స్ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే ఈ 3 విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే కేవలం అది తీర్పు మాత్రమే కాదు, ఏ కొలచినా, ఏ కొలత కొలిచినా ఏవేవి జాగ్రత్తగా చూడాలి అంటే కొలతల్లో గాని, తూనికల్లో గాని, పరిమాణముల్లో కానీ ఇవి అన్ని విషయాలను జాగ్రత్తగా మనం చూసుకోవాలి. ఏంటి కారణం? మనం ఏ కొలతతో కొలిస్తే దేవుడు మనల్ని ఆ కొలతతోనే కొలుస్తారట. మనం ఏ తూనికతో మనం కొలిస్తే అదే తూనికతో దేవుడు మనల్ని కూడా కొలుస్తారు. పరిమాణం విషయంలో కూడా అంతే. మరి ఇంచుమించు 3 దగ్గరగానే అనిపిస్తున్నా ఆలోచన విధానంలో గాని, చేస్తున్న పనుల్లో గాని వ్యత్యాసం ఉంది. దేవుడు వీటిని చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. ఎంతగా అంటే అసలు ఆయన ఏ విషయాల్లో వీటన్నిటిని కూడా పరిగణిస్తున్నారు అని కొంచెం మనం ఆలోచన చెయ్యాలి. దానికోసం మనం 19వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుకుందాం. చూడండి, మొదటి 8 వచనాలు చదువుకుందాం. లేవికాండము 19వ అధ్యాయము మొదటి 8 వచనాలు. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో ఇట్లు చెప్పుము, మీరు పరిశుద్ధులై ఉండవలెను. మీ దేవుడనైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి భయపడవలెను. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలెను. నేను మీ దేవుడనైన యెహోవాను. మీరు వ్యర్థమైన దేవతల తట్టు తిరగకూడదు. మీరు పోత విగ్రహములను చేసుకొనకూడదు. నేను మీ దేవుడనైన యెహోవాను. మీరు యెహోవాకు సమాధాన బలి అర్పించినప్పుడు అది అంగీకరింపబడినట్లుగా అర్పింపవలెను. మీరు బలిపీఠం అర్పించేవాడైనను మరునాడైనను దాన్ని తినవలెను. 3వ నాటి వరకు మిగిలి ఉన్న దానిని అగ్నితో కాల్చివేయవలెను. 3వ నాడు దానిలో కొంచెమైనను తినిన యెడల అది హేయమగును, అది అంగీకరించబడదు. దానిని తినివాడు తన దోష శిక్షను భరించును. వాడు యెహోవాకు పరిశుద్ధమైన దానిని అపవిత్రపరిచెను. వాడు ప్రజల నుండి కొట్టివేయబడును. ఇక్కడ చూడండి, ఒక్కొక్క విషయం గురించి ప్రభు మనకి రాయించారు. మనకి అనిపించచ్చు ఇది పాత నిబంధన కదండి, లేదా ఇది ధర్మశాస్త్రంలో విషయాలు కదా, ఇవి కొట్టివేయబడినాయి కదా అని. నిజానికి ధర్మశాస్త్రంను నెరవేర్చడానికి వచ్చిన యేసయ్య నీతి యావత్తు ఇలాగు జరగనిమ్ము, ఇలాగు కానిమ్ము అని చెప్పి వాటి ప్రకారం నడిచి వాటిని జరిగించి నిలిచిన యేసయ్య మరి నేనే మార్గం అని చెప్తున్నప్పుడు ఆ మార్గంలోనికి వచ్చిన మనల్ని
అదే మార్గంలో రమ్మని పిలవట్లేదా? ఇప్పుడు ఇక్కడ కొన్ని విషయాలు ఇప్పుడు మనం చదువుకున్నాం. కొన్ని చూడండి, మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడనైన నేను లేదా యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. ఇందులో మార్పులు ఉంటాయా అండి? ఇందులో కొట్టివేయబడడం అనేది ఏదైనా ఉంటుందా? ఉండదు. నేను పరిశుద్ధుడనై ఉన్నాను, మీరు కూడా పరిశుద్ధులై ఉండుడి అని చెప్తున్న మాట నానాటికి పెరుగుతుందా? దాని ఇంటెన్సిటీ తరిగిపోతుందా? ఖచ్చితంగా పెరుగుతుంది. ఈ విషయంలో మనం లెక్క అప్పచెప్పవలసిన వారమై ఉన్నాం. ఇంకొంచెం అలా చదివితే మనకు అర్థమవుతుంది. చూడండి 3వ వచనం, మీలో ప్రతి వాడు తన తల్లికి తన తండ్రికి భయపడవలెను. అంత్య దినముల్లో ఏమవుతుందట? తల్లిదండ్రులకి అవిధేయులై మారే పరిస్థితులు ఎక్కువ అవుతాయట. అంత్య దినముల్లో ప్రస్తుతం చూడండి, తల్లిదండ్రులకు భయపడుతూ, వారిని గౌరవిస్తూ, వారిని సన్మానిస్తూ ఉన్న పరిస్థితులను ఎక్కువగా చూడగలుగుతున్నామా? లేదు. చెప్పరే? అవునా కదా? చెప్పండి. మనం రొటీన్ గా మనం చూస్తున్నదే కదా. ఒకసారి 2వ తిమోతి 3వ అధ్యాయం చూడండి. అంత్య దినముల్లో అపాయకరమైన కాలంలో వచ్చునని తెలుసుకొనుము. ఏ విషయంలో అపాయకరంగా మారుతున్నాయంటే, ఎలాగనగా మనుష్యులు స్వార్థ ప్రియులను, ధనాపేక్షలు, బింకములు ఆడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు. ఇలా చదివితే చాలానే రాశారు. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారై ఉందరు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. ఎవరికి ముఖం తిప్పుకోవాలట? ఇటువంటి వారికి. అంత్య దినములలో ఇవి ఎక్కువ అవుతాయి. అపాయకరమైన కాలం రావడమే కాదు, మన చుట్టూ ఇవే జరుగుతాయి అని రాయించారు. ఎప్పుడు రాయించారు? ఇంచుమించు 2000 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు అంత్య దినములు సమీపంగా ఉన్నట్ట? ఇప్పుడు సమీపంగా ఉన్నట్ట? ఇప్పుడే మరి దగ్గరగా ఉన్నాం. నిజానికి అంత్య దినముల్లో ఉన్నాం. వీఆర్ ఇంటూ ఇట్. సందేహం లేదు. బైబిల్ గ్రంథంలో చెప్పిన సూచనలన్నీ యాజ్ ఇట్ ఈస్ జరిగిపోతున్నాయి. అంటాను ప్యారలల్ గా జరిగిపోతున్నాయని. జనం మీద జనం, రాజ్యం మీద రాజ్యం, అక్కడక్కడ భూకంపాలు, యుద్ధ సమాచారం, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వినట్లేదండి. ప్యారలల్ గా అన్ని ఒకే రోజు వింటున్నాం. అవునా కాదా? ఆయన చెప్పిన సూచనలు అన్ని నెరవేరుతున్న దినముల్లో మనం ఉన్నాం. ఇవన్నీ ఒక్క పక్కన ఉంటే, ఈరోజు మనకి ఏ పరిమాణంలో, ఏ తూనికలు, ఏ కొలతలు మనం పరిగణించాలి అని ప్రభు చూస్తున్నారు. ఇప్పుడు తల్లిదండ్రులకు విధేయత చూపించాలన్నా, వారికి భయపడాలి అన్నా, మనం ఏ కొలత కొలుస్తున్నాం, ఏ కొలతలో భయపడుతున్నాం అనేది ఇంపార్టెంట్.
ఏ పరిమాణంలో మనం విధేయతను చూపిస్తున్నాం. ఇంచుమించు 37 సంవత్సరముల కాలం ఒక వ్యక్తికి వచ్చింది అంటే ప్రస్తుతం వారి ఇండివిజువల్ థాట్స్ వాళ్ళకు ఉంటాయి. వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో దానిని చేసేవారిగా ఉంటాం. తల్లిదండ్రులకు విధేయత చూపించే వయస్సేనాది చెప్పాలి. అవునా? అవునా కాదు? ఎందుకంటే 37 సంవత్సరముల వయస్సు గల ఇస్సాకు తండ్రి కాళ్ళు చేతులు కట్టుంటే మారు మాట్లాడకుండా అర్థం చేసుకొని, అంటే బలి అవడానికి ఉన్న వ్యక్తిని నేనేనా అని అవన్నీ కడుతున్నప్పుడు గ్రహించి మారు మాట్లాడకుండా బలిపీఠం మీద పడుకున్న అనుభవం, విధేయత ఆ లెవెల్లో తన తండ్రికి చూపించిన ఇస్సాకు. నేనేమంటున్నా అంటే, మన కాళ్ళు చేతులు కత్తి లేపుతుంటే మనమైతే ఈ రోజుల్లో ఊరుకుంటామా? అదే బలిపీఠం మీద తండ్రిని కట్టేస్తాం. అవునా కాదా చెప్పండి? నన్ను చంపడానికి వస్తున్నారండి, అందుకే చంపేశామని చెప్పే రీజన్ ఉంది అండి. అది సోషల్లీ యాక్సెప్టబుల్ గా అనిపిస్తుంది, కానీ కాదట. విధేయత వేరే లెవెల్లో ఉంది. తన తండ్రిని తల్లిని సన్మానిస్తున్న లెవెల్ వేరే లెవెల్లో ఉంది. ఇది నీతిని అనుసరిస్తున్న విషయం. ఇంకా చూడండి, నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలెను. వాటిల్లో ఎంత మార్పులు వచ్చేసాయి. ఇప్పుడు విశ్రాంతి దినం అనగానే ఇది 6వ రోజా, ఇది 7వ రోజా, లేకపోతే ఇది శనివారమా, ఆదివారమా? ఈ వాదనలు పక్కన పెడితే మనకి దేవుడిచ్చిన ప్రతి దినం మనం దేవునిలో గడపవలసిన వారమై ఉన్నాం. వారానికి ఒక్కసారి సైన్స్ చదివితే ఇంతకుముందు సరిపోయేదేమో. అప్పుడు జస్ట్ అప్పుడే కదా స్టార్టింగ్ అకాడమిక్ ఇయర్. కానీ ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేసాయి, ఇక వారం రోజుల్లో ఉన్నాయి. ఇప్పుడు నేను వారానికి ఒక్కసారి చదువుతానంటే సరిపోద్దా? సరిపోదు. లేదు, ప్రతిరోజు తిరిగేయాలి, ప్రతిరోజు కొంచెం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలా ఆ దినం సమీపించుకోవాలి. మీరు సమాజంగా మరీ ఎక్కువగా కూడమని మనకి వాక్యం చెప్తుంటే మేము ఓన్లీ విశ్రాంతి దినం కలుస్తామంటే ఎలా? ప్రభు ఉపదేశం కొరకు అనుదినము ఆయనను సమీపించమని చెప్తుంటే మనం వారంలో ఒక పూట సమీపిస్తామంటే ఎలా? అది కూడా రెగ్యులర్ కాదు. ఆలోచిద్దాం. ప్రతి దానిలోని కూడా, ప్రభు చెప్పిన ప్రతి దానిలోని కూడా లోకం యాడ్ అయిపోయిందండి. లోకం కలిసిపోయింది. అంతెందుకు, 4వ వచనం చూడండి, మీరు వ్యర్థమైన దేవతల తట్టు తిరగకూడదు. నువ్వు ఒకటి గమనించండి, మనం ఎటు తిరుగుతామో, మన ముఖం ఎవరి వైపు పెడతామో ఆటోమేటిక్ గా మనం అవునన్నా కాదన్నా మన వీపును మరి ఒకరికి చూపిస్తున్నాం. నువ్వు
సూర్యుని తట్టు తిరిగినప్పుడు నీ వీపు లోకం తట్టు చూపిస్తున్నావు. అంటే అర్థం, నువ్వు నీతి సూర్యుడైన దేవుని తట్టు తిరిగినప్పుడు నీ వీపు లోకానికి చూపిస్తున్నావు. అదే నువ్వు లోకం తట్టు తిరిగినప్పుడు నీ వీపును నీ దేవునికి చూపిస్తున్నావు. అదే విధంగా నువ్వు అన్య దేవతలు లేదా వేరే ఇతర దేవతల తట్టు నీ ముఖం తిప్పినప్పుడు నీ వీపును నీ దేవునికి చూపిస్తున్నావు. తెలుసా? కొంతమంది ఎలా అంటాం, నేను అట్టు ఉంటా ఇట్టు ఉంటా. అవ్వదు నాన్న. ఏ వ్యక్తి అయినా ఏకకాలంలో ముఖంను అటు వీపును ఇటు కాకుండా రెండు ముఖాలు అటు ఇటు చూపించగలమా? చెప్పండి. ఏకకాలంలో దేవునికి ఇతర దేవతలకు ముఖమును చూపించగలమా? పోనీ వీపును చూపించగలమా? లేదు. ఏ వ్యక్తి కూడా ఇద్దరు మనుషులకు దాసుడుగా ఉండడం సాధ్యం కాదు. ఒకరిని ప్రేమించును, ఒకరిని ద్వేషించును. వాక్యం అది, సత్యం. నువ్వు ఒకరిని ద్వేషిస్తున్నావు అంటే ఆటోమేటిక్ ఇంకొకరిని ప్రేమిస్తున్నావు. అక్కడ చెప్తున్న మాటే వ్యర్థమైన దేవతల తట్టు తిరగద్దు. ఆ దేవతల తట్టు తిరుగుతూ యెహోవా నిన్ను కూడా నేను ప్రేమిస్తున్నానంటే లేదు. అక్కడ అడ్జస్ట్మెంట్లు లేవు. చెప్పండి మాట, అక్కడ అడ్జస్ట్మెంట్లు లేవని. అక్కడ అడ్జస్ట్మెంట్లు లేవు. అక్కడ అడ్జస్ట్మెంట్లు లేవు. నేను మీ దేవుడైన యెహోవానని చెప్తున్నారు. మీరు పోత పోసిన పోత విగ్రహములను చేసుకొనకూడదు. అసలు ఏ విగ్రహము చేయొద్దని చెప్తుంటే విగ్రహాలు చేసుకొని ఆలయంలోనే పెట్టుకున్న అనుభవం, ఎత్తి అనుభవం, అది ఎంత భయంకరమైన అనుభవం. కొలవడం అన్ని విషయాల్లో మారిపోయింది. అన్నిట్లోని కూడా అన్యాయ కొలతలు వచ్చేసాయి. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడట, మనం కూడా పరిశుద్ధులై ఉండాలట. ఆ ఏరియాలోనే మన వల్లనే కదా ఆయన నామం దూషింపబడుతుంది. ఇక ఆయన నామం పరిశుద్ధపరచబడాలన్న ప్రార్థన ఎందుకండి నేర్పించారు యేసయ్య? నిజంగా ప్రార్థిస్తున్నా మనం ప్రవర్తిద్దాం. మన వలన ఆయన నామం దూషింపబడ్డానికి వీలు లేదు. ఆయన ఇప్పటికీ ఎప్పటికైనా సరే ఆయన కోరుకుంటున్నది ఒక్కటే, ఆయన జనులు పరిశుద్ధులై ఉండాలని, అపవిత్రతకు దూరంగా ఉండాలని, అవినీతికి దూరంగా ఉండాలని, అన్ని విషయాల్లో అసహ్యమైనది దేనిని కూడా జరిగించడం ఆయన పిల్లలుగా ఇష్టం లేదు. ఇక అబద్ధమైన దాన్ని మాత్రమే జరిగిస్తున్న అనుభవాలు ఎంత భయంకరం ఒకసారి ఆలోచిద్దాం. ఇంకా చూడండి 5వ వచనం, మీరు యెహోవాకు సమాధాన బలి అర్పించినప్పుడు అది అంగీకరింపబడినట్లుగా అర్పింపవలెను. బలి అర్పణలు ఇప్పుడు లేవు. ఎంత కారణం? యేసు ప్రభువే ఒక్కసారిగా బలి అయిపోయారు. ఇక బలి అర్పించట లేదు గాని మాట వినట ఉంది కదా.
బలులు అర్పించుట కంటే ఏమి శ్రేష్టం? మాట వినుట శ్రేష్టం. హా, మరి మాట వినే అనుభవంలో కష్టపడుతున్నాం కదా. అంటే ఏంటి? బలి అర్పించే విషయంలో కష్టపడుతున్నామనే కదా అర్థం. అది అంగీకారంగా ఉంటుందా? ఉండదు, ఉండకపోవచ్చు. అరే, మనకే అంగీకారంగా లేకపోతే ఇక దేవునికి ఎలా అంగీకారంగా ఉంటుందండి? తల్లిదండ్రులు దగ్గరికి వెళ్ళి, నాన్న ఈ విషయాన్ని హ్యాండిల్ చేయాలి, ఇది కొంచెం నువ్వు చూడవా అని ఆయనకి అప్పగించినప్పుడు తండ్రి పూచి తీసుకోడా? ఖచ్చితంగా తీసుకుంటారు. నా బిడ్డ నాకు అప్పగించాడు ఈ విషయం అని ఖచ్చితంగా పూచి తీసుకుంటారండి. అలా ఒక మంచి సంబంధాలు లేకుండా ఈ అంత్య దినాల్లో ఉన్న ఈ జాడ్యం మొత్తం సంఘంగా వేరుపరచబడిన వారిలోకి వస్తే ఎలా? ఇలా చెప్పుకుంటూ ఏ విషయాల్లో ఏ కొలతలు కొలవాలి అని ప్రభు నేర్పిస్తున్నారు. ఈరోజు పిల్లలుగా ఉన్నవారే కదా రేపు మరలా తల్లిదండ్రులుగా మారేది. మనం మన తల్లిదండ్రులకి భయపడకుండా మన పిల్లలు మనకు భయపడతారా? లేదు. మనం మన తల్లిదండ్రులకు విధేయత చూపించకుండా మన పిల్లలు మనకు చూపిస్తారా? ఒక జనరేషన్ కి ఇంకో జనరేషన్ కి ఎంత గ్యాప్ వస్తుందో ఒకసారి ఆలోచించండి. మన తల్లిదండ్రులు, మనం, మన పిల్లలు 3 generations ఒకే దగ్గర నించున్నప్పుడు మనం చూపించే ఆ కొంచెం భయం, ఆ కొంచెం విధేయత కూడా ఇప్పుడు మన పిల్లలకి లేకుండా అయిపోయింది. ఆ జనరేషన్ ఎంత గ్యాప్ వచ్చిందో చూడండి. ఎగ్జాక్ట్ గా తల్లిదండ్రులు ఏం చెప్పారు దానికి ఆపోజిట్ లో చేయడం. ఏసావు అదే కదా చేశాడు. తల్లిదండ్రులు ఇద్దరు పిలిచి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పినప్పుడు ఆ మార్గంలో బయలుదేరిన యాకోబుకు చూడండి, పడుకుంటే చాలు దర్శనం. ఏమీ లేక ఒక రాయిని తలగడగా చేసుకుని పడుకుంటే చాలు, అక్కడ ఆకాశ వాక్యాలు ఓపెన్ అయిపోతాయి. ప్రభు ఆకాశంలో ఆయన సింహాసనంతో ఉంటారు. నిచ్చెన వస్తుంది, దేవదూతలు పైకి కిందకి తిరగడం చూస్తాడు. ఇవన్నీ ఎలా జరిగినాయండి? తల్లిదండ్రుల మాట విని బయలుదేరిన ప్రయాణంలో దేవుడు కలుసుకుంటున్న అనుభవం అది. ఆమెన్. ఆమేన్. ఆమేన్. ఒక్కసారి కలుసుకోలేదండి, తను ఆశీర్వదింపబడేంత వరకు కలుస్తూనే ఉన్నారు. వాగ్దానాలు జ్ఞాపకం చేస్తున్నారు, పితరులకు ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. అంతేకాదు యాకోబు దేవుడు అని పిలిపించుకోవడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? తల్లిదండ్రికి భయపడడం, విధేయత చూపించడం వల్లనే కదా. ఎక్కడెక్కడ ఏమేం కోల్పోతున్నామో ఈరోజు గమనించుకుందాం. మనం ఏ కొలతతో కొలుస్తామో అదే కొలత మనకి కొలవబడుతుంది. భూమి మీద కనిపిస్తున్న వారికి
విధేయతను చూపించడం కష్టం అనిపిస్తుందేమో, కానీ దేవుణ్ణి బట్టి అది సాధ్యమవుతుంది. ఇక్కడ మనం ఏ పని చేయలేకపోతున్నా త్రూ వేసే అది సాధ్యం. చూడండి, ఇప్పుడు ఐసైట్ ప్రాబ్లం వచ్చిన ఒక వ్యక్తిని చూడండి, ఒరిజినల్ గా తన కళ్ళతో తను చూడలేకపోతున్నాడు. కానీ నువ్వు ఒక లెన్స్ పెట్టు, త్రూ లెన్స్ చూడటం సాధ్యమేనా? చెప్పండి. అవును. సార్ ఎగ్జాక్ట్ గా అలాగనే మనం ఏం చేయలేకపోతున్నామో త్రూ యేసయ్య అది సాధ్యం. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఏ ఏ ఏరియాల్లో బలహీనలుగా ఉంటున్నామో త్రూ యేసయ్య మనం బలవంతులుగా మారుతాం. ఆమేన్. ఈరోజు ఎవరికో తీర్పు తీర్చడం, ఏదో విషయం గురించి పక్కన పెట్టండి. ఇది మన సొంత ఫస్ట్ మనల్ని మనం బాగు చేసుకోవాల్సిన ఏరియాలు ఇవి. నిన్న మనం అదే నేర్చుకుంటున్నాం. మొదట మనల్ని స్వపరీక్ష చేసుకుందామని. ఇవన్నీ మన కంటిలో ఉన్న దూలాలండి. ఇవి బాగు చేసుకోకుండా, ఇవి తీసేసుకోకుండా, వీటిలో మార్పులు రాకుండా నలకల కోసం పరిగెట్టద్దు. దూలాల మధ్యలో పని చేద్దాం. చెప్పండి, నలకల మధ్యలో నలకల కోసం పరిగెట్టద్దని చెప్పండి. నలకల కోసం పరిగెట్టొద్దు. మరి ఏం చేద్దాం? దూలాల మధ్యలో పని చేద్దాం. ఒక్కొక్క దూలంను తీసివేసుకుందాం. ఏంటా దూలం? మన కంటిలో ఉన్న దూలం. మనలో మొదటిగా మార్పు రావాలి. దాని కొరకే ప్రయాసపడదాం, ప్రార్థన చేసుకుందాం. హృదయాల్లో మార్పు రావాలి, జీవితాల్లో మార్పు రావాలి. ధర్మశాస్త్రం కొట్టివేయబడింది నిజమే, కానీ అది నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది గనుక కొట్టివేయబడింది. 5th స్టాండర్డ్ బుక్స్ 10th స్టాండర్డ్ లో చదవక్కర్లేదు, అవి పక్కన పడేయచ్చు. కానీ 5th చదవకుండా 10th లేదే. స్టాండర్డ్ పెరిగింది, అక్కడే చెప్తున్నది. సబ్జెక్ట్ సేమే అంటున్నా నేను. 5th లో ఉన్న సైన్స్ 10th లో లేదా? సేమ్ సబ్జెక్ట్ ఉందా లేదా చెప్పండి. ఉంది. కానీ ఏం మారింది? స్టాండర్డ్ మారింది. అందుకే మనం అడుగుతాం, విచ్ స్టాండర్డ్ యు ఆర్ అంటే ఆ బిడ్డ చెప్తాడు, నేను పలానా స్టాండర్డ్ అని. అదే లోకం యొక్క చదువుల్లో యు నో వేర్ యు ఆర్ స్టాండింగ్. నీ స్టాండర్డ్ ఏంటో నీకు అర్థమవుతుంది, నువ్వు చెప్పగలుగుతున్నావు. మొన్న మార్చితో నా స్టాండర్డ్ పెరిగిందని చెప్తున్నావు. ఇప్పుడు నేను 5th కాదని ప్రమోట్ అయ్యానని చెప్తున్నాం. అలాగనే ప్రతి దానిలో స్టాండర్డ్ ని, హై స్టాండర్డ్ ని దేవుడు కోరుకుంటున్నారంటున్నా నేను. యేసు ప్రభు అన్నిట్లో కూడా హై స్టాండర్డ్స్ మెయింటైన్ చేశారు. ఆమేన్ చెప్తామా? ఆమేన్. ఆమేన్. అవును, ప్రధాన యాజకుడుగా ఆయన హై స్టాండర్డ్ మెయింటైన్ చేశారు. బలి అర్పించట విషయంలో తానే బలి అయి హై స్టాండర్డ్. అసలండి ఏ బలి పశువు కూడా ప్రభు అంత పరిశుద్ధత కలిగి లేదు. ఎవ్రీ ఏరియా ఆయన హై స్టాండర్డ్స్ మెయింటైన్ చేశారు. ఆయన స్టాండర్డ్ రీచ్ అవడం అసాధ్యమే. పరిశుద్ధతలో ఆయన ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేశారు. ఆయన గురించి రాసినమాట, జ్ఞానవంతుని వయస్సునందున ఏం చేశారట? కేవలం ఎదగడం కాదు, ఏం చేశారు? వర్ధిల్లారట. అంటే ఏంటి? హై స్టాండర్డ్, వెరీ హై స్టాండర్డ్. ఆయన మించింది ఇంకోటి లేదు. ఇంకా
ఏమన్నా తెలుసా, ఆయన మార్గంలోకి ఒక అడుగు వేస్తే చాలు పని అయిపోద్ది అంటున్నా. మనకి ఆయన తట్టు తిరగడమే కష్టంగా ఉంటే ఇక అడుగులు ఎప్పుడు వేసాను? పోరాటం ఎలా ఉందో అర్థమవుతుందా? అందుకే ప్రార్థన చేద్దాం, అయ్యా మీరు మెయింటైన్ చేసిన స్టాండర్డ్ కి మేము రావాలి, మార్గంలో నడవాలి. ఈరోజు మనల్ని మనం ఆ త్రాసులో పెట్టుకొని చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి. ఇంకా బోలెడన్ని విషయాల్లో మనల్ని మనం చెక్ చేసుకోవాలి. వాటిని కొన్ని మళ్ళా రేపు చూద్దాం. రోజుకి ఇక్కడ ఆగి ప్రార్థన చేసుకుందాం. ఆయన మెయింటైన్ చేస్తున్న స్టాండర్డ్ అర్థం చేసుకుందాం. ఆయనకి మనుష్య కుమారుడుగానే ఆయన చేశారు. అంటే మనిషికి అసాధ్యమని అనిపిస్తున్నదే, లేదు సాధ్యమే అని చూపించి వెళ్ళారు అంటున్నా నేను. మనకి ఏదో చేయడం సరిగా రావట్లేదు అనుకోండి, బండి రివర్స్ తిప్పడం సరిగా రావట్లేదు అనుకోండి, తల్లిదండ్రులు వచ్చి చూపించారు ఇలా చెయ్యాలి అని, వెళ్ళారు. మనం మళ్ళీ అలాగనే ట్రై చేస్తామా చేయమా? చేస్తాం. అట్ వన్ పాయింట్ వస్తుందా రాదా? అలా సత్యమును అభ్యాసం చేయమని యేసు ప్రభు నేనే సత్యం అని చెప్పి ఆయన బ్రతికి చూపించి వెళ్ళారు. నేను ఏమంటున్నా అంటే, మనం పరిశుద్ధతలోనికి వెళ్ళడానికి, ఆయన పరిశుద్ధులై ఉన్న రీతిగా పరిశుద్ధులై మారడానికి ఆయన మార్గం చూపించి వెళ్ళారు. ఈ దృష్టాంతం ఆనాటి ఇశ్రాయేలీయులకి లేదు అంటున్నా. అందుకే ప్రార్థన చేసుకుందాం, ఆయన నిజంగా అర్థం చేసుకుందాం. ఆయనని ఎరుగుటయ్యానండి నిత్య జీవం. ప్రభు నాలో సాధ్యం అవ్వట్లేదు, నీలో ఎలా సాధ్యమవుతుంది అని ఆయన ఎరుగుట ప్రారంభిస్తే ఒక్కొక్క విషయం మనకు అర్థమవుతూ ఉంటది. ఆయనని ఎరిగి ఉండటే నిత్య జీవం. అసలు ఆయనని ఎరుగు ఉండుటల్లో ఒక తీర్పు ఉంది తెలుసా? వాటిని రేపు చూసుకుందాం. ఇక్కడ ఆగుదాం, ప్రార్థన చేసుకుందాం.